నాతోటి నాయకులకు కార్యకర్తలకు అందరికీ ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థుల భవిష్యత్తును ఆగమ్య గోచరంగా చేస్తూ అంటే ఈనాటి విద్యార్థులే రేపటి దేశ ఆస్తి దేశ పౌరులు ఇటువంటి ఇంజనీర్లుగా డాక్టర్లుగా ఎంతో తెలివితేటలుండి వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తుపై కోరికలు పెట్టుకొని కష్టపడి చదివి ఎగ్జామ్ రాస్తే అటువంటి నీట్ పేపర్ను లీకేజ్ చేసి ఎవరికైతే నైపుణ్యం లేదో వారందరూ కూడా పేపర్లు రాసి వాళ్ళందరూ రేపటి నాడు ఈ దేశంలో డాక్టర్లుగా ఇంజనీర్లుగా అయితే ఏంది పరిస్థితి, దేశ భవిష్యత్ ఏంది ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలి. లీకేజ్ అంశం అనేది ప్రభుత్వాలు కూలిపోయే అంశం, స్వచ్ఛందంగా రాజీనామా చేసే అంశం. అయినా కానీ వారు ఏమాత్రం సిగ్గు శరము లేకుండా అదే పదవిలో కొనసాగుతూ ఉంటే విద్యార్థుల కడుపు మండి విద్యార్థులకు బాధ కలిగి వాళ్ళందరూ కూడా ఏకదాటిగా ధర్నా కార్యక్రమం చేస్తే ఆ విద్యార్థుల తరపున త్యాగాల కుటుంబం ఏదైతే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న కుటుంబం కానీ దేశానికి దేశ భవిష్యత్తు కోసం దేశ రక్షణ కోసం కుటుంబంలో ఇద్దరిని కోల్పోయిన కుటుంబం ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ మాంస ముద్దలుగా ఉన్నా సరే దేశ రక్షణకై మళ్ళా అదే కుటుంబం నిలబడి ప్రజలకు అండగా నిలబడి దేశ ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఉంటే అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఏ లాభాపేక్ష లేకుండా ఎప్పుడు ప్రజల పక్షాలు నిలబడేటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు సంఘీభావంగా విద్యార్థులకు సంఘీభావంగా దేశ ప్రజల గొంతుకగా ధర్నా కార్యక్రమంలో ప్రధానమంత్రి ఇంటి ముందు పాల్గొనడానికి వస్తే ఏమాత్రం ఆయనకి ఇచ్చే గౌరవం ఇవ్వకుండా దేశ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మీలోన అభద్రతా భావం పెరుగుతుందో మీరు దిగిపోవాల్సిన టైం వచ్చిందని అనుకుంటున్నారో దేశ ప్రజలందరి దృష్టిలో కూడా మీరు చిన్నగా అయిపోయింది అనుకుంటున్నారు. ఇట్లా దౌర్జన్యాలకు అధికార దుర్వినియోగానికి పాల్పడతారు. అందుకే పరాకాష్ట గత చరిత్రలో చూస్తే కూడా ఇంతకుముందు నాయకులు చెప్పినట్లుగా ఎప్పుడైతే ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు పనిచేస్తాయో ఆటోమేటిక్గా ప్రజలు చైతన్యవంతులై అటువంటి ప్రభుత్వాలను గద్దె దించింది మనం గతంలో చరిత్రలో చూసినాం. రాబోయే కాలంలో కూడా ప్రజా గొంతుకగా కష్టపడి ఎప్పటికప్పుడు ప్రజలకు ఏదైతే కష్టం వచ్చినా సరే ముందుండి నడిపిస్తున్నటువంటి కాబోయే కాలంలో గొంతుకై ప్రజల అవసరాలకు అభిష్టాలకు మేరగా పాలన సాగించాలనే తత్వం ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఎంబడే దేశ ప్రజలందరూ ఉన్నారు. రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు చైతన్యవంతులు అవుతారు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇంటికొకరు బయటికి వెళ్ళే పరిస్థితి వస్తుంది. ధర్నా కార్యక్రమంలో కూడా అదేందో ఎవరో పార్టిసిపేట్ చేసినట్లు కాదు, కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చిన పార్టీలకు అతీతంగానే విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చిండ్రు. దాంట్లో భాగంగా పార్టీలకు అతీతంగానే సంఘీభావం తెలియజేసిన రాహుల్ గాంధీ గారు. ప్రజలారా గమనించాలి, ఈ యొక్క బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార దుర్వినియోగానికి పాల్పడమే కాకుండా ఏ విధంగా అయినా సరే మళ్ళా గద్దెనెక్కాలి అని చెప్పి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతో ఉంది. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా విద్యార్థులు ప్రజలు రైతులు ప్రతి ఒక్క వర్గం కూడా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం నుంచి విసిగి వేజారిపోయింది. ప్రజాభిష్టం మేరకు ప్రజల పక్షాన ప్రజల గొంతుకగా త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారికి అవకాశం ఇవ్వడానికి ప్రజల అభిష్టం మేరకు ఇటువంటి లీకేజీలు ఇటువంటి దౌర్జన్యాలు లేని రాజ్యాన్ని చూడాలంటే అందరూ విద్యార్థులైతేనేమి అన్ని రకాల వర్గాలన్నీ కూడా ఏకతాటి పైకి వచ్చి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచాలి. ఇప్పుడు కూడా ఒక సింపుల్ మ్యాన్లా ఒక సామాన్య మనిషిలా ఆయనను ఈడ్చుకొని వెళ్తూ ఉంటే ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఆయనకు ముక్కుకు కూడా బ్లడ్ వచ్చే పరిస్థితి. అంటే మామూలుగా ఒక కార్యకర్తను కూడా ఆ విధంగా ఈడ్చుకొని వెళ్ళం. కానీ దేశానికే త్యాగం చేసినట్టు కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆ రాహుల్ గాంధీ గారిని కూడా విచ్చలవిడిగా పోలీసు వాళ్ళు ఈడ్చుకొని వెళ్తూ ఉంటే అది దేశ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కడుపు తరగపోయే పరిస్థితి వస్తుంది. ఇది అన్ని వర్గాల ప్రజలు అన్ని వర్గాల విద్యార్థులు రైతులు ఎంప్లాయీస్ అందరూ గమనిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో ప్రజలే బుద్ధి చెప్తారు, ప్రజలే గద్దె దించుతారు, ఈ యొక్క నాయకత్వాన్ని బలపరుస్తారు. ఇంత పెద్ద ఎత్తున దేశం అంతా కూడా సంఘటితమై ఆయన నాయకత్వానికి విద్యార్థుల నాయకత్వానికి అందరూ కూడా ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా
ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కాంగ్రెస్ నాయకులు డిసిసి ప్రెసిడెంట్ గారు సంజీవ్ ముదిరాజ్ గారికి, అదే విధంగా టీవీలో చూస్తున్న వీక్షకులకు, ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రతి ఒక్క అసోసియేషన్ కూడా దీన్ని అంతా గమనించండి. రాబోయే కాలంలో ఎటువంటి నాయకత్వాన్ని ఎంచుకోవాలి, దేశ ప్రజలు సుభిక్షంగా కులాలకు మతాలకు అతీతంగా సెక్యులర్ గా బతకాలంటే ఎవరిని సపోర్ట్ చేయాలనేది ప్రజలు నిర్ణయించుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే గొంతుగా రాహుల్ గాంధీ గారు విప్పుతున్నారో అది తప్ప అని నేను చెప్పి ఇలా ప్రతి ఒక్కరిని అడుగుతున్నా. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఎందుకోసం పోరాడుతున్నారు? ఇవాళ పిల్లల భవిష్యత్తు, ఇవాళ భారతదేశానికి మన పిల్లలే మన భవిష్యత్తు. ఇవాళ మన పిల్లల భవిష్యత్తు తోటి ఇవాళ బీజేపీ ప్రభుత్వం పేపర్ లీక్లతో ఇలా మన పిల్లల భవిష్యత్తును నాశనం చేసే విధంగా ఇలా పనిచేసే విధానం మనం అందరం కూడా చూస్తున్నాం. బీజేపీ ప్రభుత్వంకు ఇంత కూడా చిత్తశుద్ధి లేదు. ఇన్ని దినాలు అయిపోయింది, పేపర్ లీక్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా దేశవ్యాప్తంగా అంతా కూడా జంతర్ మంతర్ దగ్గర అంతా లక్షలాది మంది పిల్లలు ఇలా జంతర్ మంతర్ దగ్గర వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా గొంతు విప్పి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా అడిగితే కూడా చేయలేని పరిస్థితిలో ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇవాళ రాహుల్ గాంధీ గారు గొంతిప్తే వారిని అరెస్ట్ చేసే పరిస్థితి. ఇటువంటి ప్రభుత్వాలు కేవలం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తారా, లేకపోతే ప్రజలను వాళ్ళ బానిసలుగా మార్చుకోవడానికి పనిచేస్తారా అని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. ఇవాళ బీజేపీ ప్రభుత్వం, మోదీ గారు నేను ఒక పెద్ద విశ్వగురుని, మొత్తం విశ్వంలో మొత్తం అన్ని ప్రపంచాల్లో పట్టనే నేను ఒక పెద్ద గురువు అని చెప్పుకునేవాడు. ఇవాళ మన దేశంలోనే పిల్లలు ఇవాళంతా కూడా రోడ్డు మీదకి ఎక్కితే ఇన్ని దినాలు అవుతున్నా కూడా ఒక్కనాడు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఇవాళ మన ప్రధానమంత్రి గారు కానీ ఏ మంత్రి కానీ మాట్లాడే పరిస్థితి లేదు. నిన్న రాహుల్ గాంధీ గారు వారు బయటికి వెళ్ళి ప్రధానమంత్రి గారి ఇంటి దగ్గర బయట ఇస్తే అప్పుడు మేము మాట్లాడతామని చెప్పి ఇప్పుడు బయటికి వస్తున్నారు. అంటే ప్రజల గురించి ఆలోచన చేసే సమయం వాళ్ళకి లేదు. కేవలం కార్పొరేట్ వ్యవస్థలను పోషించడానికే ఇవాళ బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది తప్పితే ఏ దాని గురించి కూడా ఆలోచన చేసే స్థితిలో ఇవాళ బీజేపీ ప్రభుత్వం లేదు. కాబట్టి మిత్రులారా, ఇవాళ మేమంతా కూడా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేసినందుకు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. వారిని ఇవాళ ఇడిచిపెట్టిండొచ్చు, కానీ ఏదైతే ఉద్యమం ఏది మొదలైందో ఇది ఆగదు. ఇది మీరంతా కూడా గద్దె దిగే వరకు, పిల్లలకు న్యాయం జరిగే వరకు, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు ఈ సంఘం ఇది ఉద్యమం కొనసాగుతుంది. తప్పకుండా ఏ న్యాయం చేయాలన్నా ఇవాళ మనం అందరం చూస్తున్నాం. పోయినసారి టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆనాడు పేపర్ లీక్ అయింది, ఆనాడు ప్రభుత్వం మట్టిలో కలిసిపోయింది. ఇవాళ బీజేపీ ప్రభుత్వం పేపర్ లీక్ చేసింది. తప్పకుండా రాబోయే దినాల్లో బీజేపీకి అడ్రస్ ఉండకుండా పోయే దినాలు దగ్గరకు వచ్చినాయి. తప్పకుండా ఎవరైతే విద్యార్థుల మనోభావాలతో, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటారో ఆ ప్రభుత్వాలకు అధికారం లేదని చెప్పి కూడా నేను ఈ సభ సందర్భంగా తెలియజేస్తున్నాను. మిత్రులారా, మనమంతా కూడా సమయం ఆసన్నమైంది. తప్పకుండా ఈ దేశం బాగుపడాలంటే మనకు రాహుల్ గాంధీ గారు నాయకుడు కావాల్సిన అవసరం ఉంది. ఇలా రాహుల్ గాంధీ గారు బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ ప్రజల కోసం, ఎస్టీల కోసం, మైనారిటీల కోసం, మహిళల కోసం, యువత కోసం ఇలా పోరాడుతున్న, రైతుల కోసం పోరాడుతున్న నాయకుడు రాహుల్ గాంధీ గారు. ఇవాళ వారు ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా ఇవాళ దేశం ముందు, దేశంకు యువత ముందని చెప్పి ఇవాళ యువత కోసం మొత్తం భారతదేశం అంతా తిరుగుతూ పేపర్ లీకేజ్ గురించి మొత్తం భారతదేశంలో ఇలా చెప్పడం నిజంగా మనం అంతా కూడా కాంగ్రెస్ వారిగా అందరం కూడా గర్వించగల దినం ఇది. మన నాయకుడిని అనుసరించుదాం. మన నాయకుడు చూపించే పాటలు మనమంతా కూడా ముందుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరి వెంబడి ఉండి వారి సమస్యల పట్ల ఉంటుందని చెప్పి, రాజకీయాలకు అతీతంగా ఇలా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, నేనందరినీ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ కూడా ఇలా రాహుల్ గాంధీ గారికి మద్దతు పలకడానికి ఇక్కడ విచ్చేసినందుకు అందరికీ కూడా నేను వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. బీజేపీ.